అది ఏంటి ఈ సినిమాలో రేజర్ అనే సినిమాలో పేయింగ్ ఎలిమెంట్ ఏంటి అసలు? ఆ కథ, ఆ చెప్పిన విధానం, ఆ నరేషన్, ఆ నెరేటివ్ స్టైల్, ఆ గ్రిప్, ఆ ఎంగేజ్మెంట్. సినిమా ఫస్ట్ సీన్ నుంచి మిమ్మల్ని లాస్ట్ సీన్ దాకా వదలకుండా పట్టుకుంటుంది సినిమా. అంత గ్రిప్పింగ్గా ఉంటుంది. సో ఈ సినిమాకి మీరు నమ్మారు, ఓకే. మీతో పాటు మిమ్మల్ని నమ్మి ఈ సినిమా మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఎవరు అసలు? మేజర్గా నేనే. ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. యా, మీరు ప్రొడ్యూసర్, హీరో. ఐఎమ్ ద రైటర్ ఆఫ్ ద ఫిల్మ్, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ ఐఎమ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇంకా ఎవరు కావాలి నాకు? నా టెక్నీషియన్స్ చాలా సంవత్సరాలుగా నాతో ట్రావెల్ అయ్యేవాళ్ళు కదా, అందరూ వాళ్ళే పనిచేశారు నాతో పాటు. ఇవాళ సినిమా తీయటం ఒక ఎత్తు, సినిమాని థియేటర్లో రిలీజ్ చేయటం అనేది ఇంకో ప్రాసెస్. రిలీజ్ చేయటం నేను పెట్టుకోను సార్ ఆ పని. రిలీజ్ చేయటం సురేష్ బాబు గారు వదిలేస్తాను. ఎందుకంటే ఆయనకి దాంట్లో బెటర్ ఎక్స్పీరియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి కదా. దాని సబ్జెక్టు, ఆ నాలెడ్జ్. మీ ధైర్యం అదేనా? నా నాలెడ్జ్ లేదు నాకు. సో ఆయనకి నాకంటే డెఫినెట్గా దీంట్లో ఈజ్ ఫార్ సుపీరియర్. సో ఆ డిపార్ట్మెంట్లోకి నేను వెళ్ళను అసలు. సినిమా తీసి క్యూబ్లో కాపీ ఇచ్చి, సార్ కాపీ రెడీగా ఉంది, మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్తాను. ఇంతే చెప్తాను నేను. వాళ్ళు ఎక్కడ వేస్తారు, ఎన్ని థియేటర్లు వేస్తారు కూడా నేను చెక్ చేయను అసలు. ఐ లీవ్ ఇట్ టు దెమ్. అంతేనండి. ఆల్వేస్ ఒక ప్రొడ్యూసర్గా డిస్కస్ చేయాలిగా డిస్ట్రిబ్యూటర్తో, ఈ సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి, ఎలా దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలనేది కూడా ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ప్లానింగ్ ఉండాలిగా. నాకు ఇది తెలియదు కదా సార్. తెలియపోయినా టెల్ యూ వై. ఇప్పుడు వాళ్ళకి ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. ఈ పలానా సెంటర్లో ఎలాంటి సినిమా వేసినా పే చేస్తుంది, ఈ పలానా సెంటర్లో రెండో రోజు వేయాలి టాక్ వచ్చిన తర్వాత, ఈ పలానా సెంటర్లో అసలు వేయకూడదు, ఈ లెవెల్ ఆఫ్ సినిమా. వాళ్ళకి అది ఆ జడ్జ్మెంట్ బెటర్గా ఉంటుందండి నాకంటే. నాకు ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఎన్ని అసలు నాలెడ్జ్ లేదు నాకు. అసలు నాకు బేసిక్గా తెలిసింది ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, చెన్నై, ఓవర్సీస్ ఇంతవరకు తెలుసు నాకు. బట్ ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు, ఇప్పుడు ఓవర్సీస్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి. సార్ 65 సెంటర్స్లో పెడుతున్నాం సార్ మన సినిమా నార్త్ అమెరికాలో అన్నాను. బ్రదర్ నాతో 50 అన్నావు కదా బ్రదర్, ఇంకా తగ్గిస్తే బెటర్ అన్నాను కదా నేను అన్నాను. లేదు సార్, ఇది 65 పాకెట్స్ మేము ఐడెంటిఫై చేసి రీసెర్చ్ చేసి పెడుతున్నాం సార్. ఐ లీవ్ ఇట్ యూ, దట్స్ ఆల్. దాని మీద నాకు డిస్కస్ ఏ సెంటర్ అని కూడా అడగలేదు నేను అసలు. వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా ఆ ఫీల్డ్లో, వాళ్ళు ఎక్స్పర్ట్స్. మనం దాంట్లో తలదూర్చి మనం వాళ్ళకి పబ్లిసిటీ మెటీరియల్ కావాలి, ఎస్ డిజైన్ చేసి ప్రొవైడ్ చేయడం వరకే నా జాబ్. దాని తర్వాత వాళ్ళు ఎక్కడ తీస్తారో ఏం చేస్తారో అది వి లీవ్ ఇట్ టు దెమ్. అది కాకుండా ఫెయిత్ కదా, చాలా సంవత్సరాలు ట్రావెల్ అయ్యాం ఫ్రమ్ ది ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అయ్యాం అదే కదా. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు మీకు ఆలోచించాల్సిన అవసరం లేదనుకోండి, అది వేరే విషయం. అంటే సపోజ్ సురేష్ బాబు కాకుండా వేరే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు థింక్. అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ అవ్వలేదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు బయటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఆ బడ్డీని ఎప్పుడు మీరు ఫేస్ చేయలేదు కాబట్టి నో ఇష్యూ. చేయలేదు. ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో మీతో పాటు కీలకం పాప క్యారెక్టర్. ఎస్. సో తన గురించి. పాపే హీరోయిన్, మేమందరం సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆ పాపకి. పాప ఇస్ ద మెయిన్ క్యారెక్టర్. పాపతో పాటు ఇంకా ఆ పాప గురించి, అలాగే మిగతా ఆర్టిస్టులు వాళ్ళ గురించి చెప్పాలి. పాప కోసం చాలా వెతికాం సార్. షీజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫైండ్ అండి, రియల్లీ షీజ్ అ ప్రాడిజీ. నేను అలాంటి పాప యాక్చువల్గా నేను చాలా లక్కీ ఏంటంటే, నేను పనిచేసిన చిన్నపిల్లలు అందరూ నాకు దొరికిన వాళ్ళు లైఫ్లో సినిమాల కోసం ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్టులు. ఇప్పుడు లడ్డుబాబులో అతుల్ కానీ, నచ్చవులేలో గౌరవ్ కానీ, లేకపోతే అదుగోలో ప్రణవి కానీ, వీళ్ళందరూ టెరిఫిక్ యాక్టర్స్. నాకు చిన్నపిల్లలు దొరికిన వాళ్ళందరూ, వాళ్ళని మించి ఉంది పాప. అంటే పాప వయసు 6 ఏళ్ళే. 6 year old పాపకి ఒక అన్బిలీవబుల్ సెన్స్ ఆఫ్ యాక్టింగ్ ఉంది. ఎలా ఇచ్చాడో దేవుడు మరి నాకు తెలియదు. కానీ ఒకసారి, అరే నాన్న తేజు, నీ క్లోజప్ రా, నువ్వు కొంచెం సాడ్గా కనిపించాలరా, నాకు సాడ్గా ఉండాలి, కళ్ళల్లో కొంచెం నీళ్ళు కావాలి, ఉండి జస్ట్ ఇలా ఉండాలి, నువ్వు స్లోగా అలా కెమెరా ఇంకా చూడాలి, ఇది షార్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను పని చేస్తాను రా, నీకు కళ్ళు డ్రైగా అనిపిస్తున్నాయి, నేను కొంచెం గ్లిజరిన్ ఈ ఏజ్లో, నీ మంట పుట్టదు, నీకు ఈ ఏజ్లో నేనే పెడతాను అందే అని టక్మా ఇలా కళ్ళు మూసుకుంది. ఒక్క 20 seconds అలా ఉంది. ఇలా ఓపెన్ చేసింది, చూస్తే కళ్ళ మట్టి నీళ్ళు బొట్ట కారిపోతుంది. ఆ వయసులో 6 ఏళ్ళకి మనకి గ్లిజరిన్ పెట్టినా రావు. 6 ఏళ్ల వయసులో అలా పర్ఫార్మ్ చేసింది. తర్వాత ఇప్పుడు నేను ఎవరైతే చైల్డ్ ఆర్టిస్టులు చెప్పానో 3,
మీరు ట్రైలర్లో కూడా చూసుంటారు వాళ్ళ క్లోజప్స్ అన్ని. వాళ్ళు నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో పెట్టాం. 10-15 ఏళ్ల క్రితం నాతో చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అందరూ. ఓకే. ఈ 20sలో ఉన్న క్యారెక్టర్స్ వేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు. తర్వాత విలన్ వేషం వేసిన ఆయన ఈజ్ యాక్చువల్లీ ఏ ఫార్మర్. ఓకే. చౌదరి గారని, లుక్ బాగుందని చెప్పేసి ఆయన తీసుకొచ్చాడు. ఆ విలన్ కొడుకు వేసిన అతను వచ్చేసి మనకు మనసారాలో విలన్ వేసాడు. ఓకే. సో అందరూ నాతో పనిచేసిన వాళ్ళే మోస్ట్లీ ఉన్నారు సినిమాలో ఎక్కువ. నాకు ఆ కంఫర్ట్ ఫ్యాక్టర్ గురించి, వాళ్ళ లుక్ గురించి వాళ్ళందరినీ పెట్టుకున్నాను ఉంటుంది. టెక్నికల్ టీం కూడా పాత టీమే సార్, ఎక్కువ వాళ్ళే. ఇంతకుముందు చాలా సినిమాలు సుధాకర్ రెడ్డి గారు చేసేవాడు. ఆయన ఇప్పుడు కొంచెం ఏజ్ రిలేటెడ్ ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు కొత్తగా 3-4 ఫిల్మ్స్ చరణ్ అని ఒక కెమెరామెన్ తీసుకొచ్చాను. చాలా టెరిఫిక్గా చేశాడు అతను కూడా. మ్యూజిక్ వచ్చేసి రాజేష్ అని, నాకు చాలా సినిమాలు ఎప్పటి నుంచో అవును బిఫోర్ నుంచి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ రాజేష్ చేస్తాడు. ఈ సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరే ఉంది, పాటలు లేవు. రాజేష్ని పెట్టాం. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంటే అన్బిలీవబుల్. మీకు థియేటర్లో కూర్చుంటే ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ అన్బిలీవబుల్గా చేశాడు. ఎందుకంటే సౌండ్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాకి, పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ సినిమా. ఈ సినిమాకి ఎస్పెషల్లీ సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ నరేషన్కి దాని ఆ జరిగే విషయాలని అండర్లైన్ చేయటం కానీ, ఆ ఎమోషన్ని అండర్లైన్ చేయటం కానీ ఇతను మొన్న ఎప్పుడో జోక్ చేస్తూ చెప్పాను. ఈ మధ్యన చూస్తాను పోస్టులు హాన్స్ జిమ్మర్ అని, లేకపోతే అక్కడ ఎవరో పెద్ద పెద్దవాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకొస్తున్నాం. నిజంగా ఎతికితే మనకి ఇక్కడ ఉన్నంతమంది టాలెంట్, నో డౌట్, అసలు అన్బిలీవబుల్ టాలెంట్ ఉంది మనకి. కానీ మనం దాన్ని ధైర్యం చేసి ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి ఛాన్సులు ఇవ్వం. రాజేష్ ఆర్ఆర్ చూసి ఆర్ఆర్ గురించి మాట్లాడతారు ఈ సినిమాలో తర్వాత, రిలీజ్ అయిన తర్వాత. హాన్స్ జిమ్మర్ వాళ్ళ బాబు వాళ్ళ తాత కంటే బెటర్గా చేశాడు, అంత బాగా చేశాడు.